కాబట్టి కేసు పెడుతున్నానని చెప్పి చెప్తారు, లేదంటే నా మీద దాడి జరిగింది కాబట్టి నేను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడుతున్నానని చెప్పేసి కేసు పెడతారు. పోలీసులు కూడా చాలా సందర్భాల్లో ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయకపోవడం వల్ల, లేదంటే తెలిసి కూడా అక్కడ ఉన్నటువంటి ఒత్తిళ్ల కారణంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ రియాలిటీ సమాజంలో చాలా వరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్ని కొంతమంది తమ స్వార్థానికి ఉపయోగించుకుంటున్న వాళ్ళు లేకపోలేదు. ఈ అంశానికి సంబంధించి సమాజంలో ఎప్పటి నుంచో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. దీన్ని ఇలా వాడుకుంటున్నారు కొంతమంది కావాలని అని చెప్పేసి. మరోవైపు చాలామంది క్రిస్టియానిటీ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళకి ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి రిజర్వేషన్లు కూడా అమలు కావు కదా. సో వీటి విషయంలో కూడా చాలా రోజుల నుంచి గొడవలు ఉన్నాయి. చాలామంది క్రిస్టియన్లుగా మారిన తర్వాత కూడా మేము ఎస్సీలమి ఎస్టీలం అని చెప్పుకుంటూ ఆ రిజర్వేషన్లని ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలని, ఎస్సీ ఎస్టీల కోసం ప్రభుత్వం ఇచ్చే పథకాలని వాళ్ళు కూడా పొందుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనివల్ల నిజంగా ఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి, ఎవరైతే ఎస్సీలుగా ఎస్టీలుగా ఉండిపోయి సమాజంలో అట్టడుగున స్థాయిన ఉండిపోయారో వాళ్ళకి ఈ పథకాలు పూర్తి స్థాయిలో అందడం లేదన్నటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఇలా చాలా అంశాలు ఇప్పుడు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సింది, ఇస్లాంలో కానీ ముస్లిమ్స్కి కానీ క్రిస్టియన్స్కి కానీ ఎస్సీ ఎస్టీలు అమలు అవ్వవు. ఒకసారి మతం మారిన తర్వాత ఇది కుదరదు అంటూ చాలా క్లియర్గా చెప్పింది. ముందుగా 1956లో ఇప్పుడు సిక్కులకి బౌద్ధులకి 1990లో బౌద్ధులకు కూడా దీన్ని విస్తరించారు. ముందు ఓన్లీ హిందూస్లోనే ఉండేది. ఆ తర్వాత 1956లో సిక్కుల్లో కూడా ఎస్సీల్ని గుర్తించారు. ఆ తర్వాత 1990లో బౌద్ధుల్లో కూడా వీరిని గుర్తించడం జరిగింది. చాలా తీవ్రమైనటువంటి వెనకబాటుతనం, మరీ ముఖ్యంగా కుల వివక్షను ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది ఒక పెద్ద వెపన్గా ఉపయోగపడుతుంది. కులం పేరుతో దూషించిన వాళ్ళ మీద దాడులు చేసిన, మరే ఇతర రకాలైనటువంటి అట్రాసిటీస్కి పాల్పడినా ఈ కేసు పెట్టడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళని అనగదొక్కే ప్రయత్నం చేసిన వాళ్ళ మీద ఈ కేసు పెట్టి ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్ని న్యాయబద్ధంగా ఉపయోగించుకునే వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది మాత్రం స్వార్థంగా ఉపయోగించుకుంటున్న వాళ్ళు లేకపోలేదు. సో ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు రాబోతున్న రోజుల్లో మరిన్ని కేసులకి ఒక ఎగ్జాంపుల్గా ఉండబోతుంది. చాలామంది క్రిస్టియన్లుగా మారి కూడా ఎస్సీ ఎస్టీలుగానే చలామణి అవుతూ ఆ సర్టిఫికెట్ని తమ దగ్గర పెట్టుకొని, ఇప్పుడు ఈ కేసులో కూడా జరిగింది అదే. పాస్టర్ తాను 10 సంవత్సరాలుగా పాస్టర్గా పనిచేస్తున్నాడు, కానీ తన దగ్గర సర్టిఫికెట్ ఉంది, ఎస్సీనని చెప్పుకోవడానికి సర్టిఫికెట్ ఉంది. అంత మాత్రాన, చింతాడ ఆనంద్ ఆయన పేరు, అంత మాత్రాన ఎస్సీ అయిపోరు అంటూ సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది. ముందు హైకోర్టుకు వెళ్ళారు, ఆ తర్వాత మళ్ళీ ఈ విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో వాళ్ళు హ్యాపీగా లేకపోవడంతో సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సపోర్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ విషయంలో మరింత అవగాహన రావాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయాన్ని, కొంతమంది వేరే మతంలోకి మారిన తర్వాత కూడా ఎస్సీ ఎస్టీలుగా తాము చెప్పుకుంటూ ఈ పథకాలను తీసుకుంటున్నారు అనే విషయం కూడా చాలా రోజుల నుంచి చర్చ జరుగుతుంది. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం ఎలా ఉంది? మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నేను మరొకసారి ఇన్సిడెంట్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ పాస్టర్ చింతాడ ఆనంద్ ఎలాంటి అనుమతులు లేకుండా ఒక చర్చిని నిర్వహిస్తున్నాడు. అతను 10 సంవత్సరాలుగా అక్కడ పాస్టర్గా పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా ఈ ప్రచారాలు చేయడం కరెక్ట్ కాదు అంటూ అక్కల రామిరెడ్డి అలాగే మరో కొంతమంది వ్యక్తులు అక్కడికి వెళ్ళి వారిని క్వశ్చన్ చేశారు. అయితే ఇక్కడ నా హక్కులకు భంగం కలుగుతుంది అని చెప్పేసి వెళ్ళి ఆయన కోర్టులో వీరి మీద కేసు పెట్టారు. కేసు పెడితే తర్వాత కోర్టుకు వెళ్ళడం జరిగింది, హైకోర్టుకి. రామిరెడ్డి వెళ్ళి ఈ కేసు చెల్లదు, నా మీద అట్రాసిటీ కేసు ఎలా పెడతారు, అతను ఒక క్రిస్టియన్ కదా, క్రిస్టియన్ అయ్యి ఉండి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి అడిగారు. హైకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, మీ దగ్గర సర్టిఫికెట్ ఉన్నంత మాత్రాన మీరు ఎస్సీ ఎస్టీలు కారు, మీరు మతం మారిన తర్వాత 10 సంవత్సరాలుగా మీరు పాస్టర్గా కొనసాగుతున్న తర్వాత మీరు ఇలా కేసులు పెట్టలేరు, మీకు ఎస్సీ ఎస్టీ వర్తించదు అని చెప్పింది. అయితే అక్కడి నుంచి వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. చింతాడ ఆనంద్ మా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మేము పెట్టగలిగేలా మాకు అవకాశం ఉంది అని చెప్పేసి, లేదు కుదరదని చెప్పి సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్గా చెప్పింది. కాబట్టి వెరీ క్లియర్ స్టేట్మెంట్ సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా చెప్పింది. అలాగే మన రాజ్యాంగం అయినా చెప్పేది ఒకటే,
మీరు క్రిస్టియన్లుగా మారితే మీరు ఎస్సీ ఎస్టీలుగా గుర్తింపబడరు. కేవలం హిందువులకి, సిక్కులకి, బౌద్ధులకి మాత్రమే ఈ అవకాశం ఉంది. క్రిస్టియన్లలో ఎక్కడా కూడా ఈ కులాల ప్రస్తావన లేదు. అందరూ ఒకటే అక్కడ. కాబట్టి ఎస్సీ ఎస్టీలుగా మీ దగ్గర సర్టిఫికెట్ ఉన్నా మీరు క్రిస్టియన్లుగా ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే మీకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ను ఉపయోగించుకునే అవకాశం ఉండదు. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాల దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీలకు వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి నిధులు కానీ, సంక్షేమ పథకాలు కానీ, రిజర్వేషన్లు కానీ మీకు వర్తించవు. కానీ చాలామంది వీటిని దుర్వినియోగం చేస్తున్న వాళ్ళు లేకపోలేదు. అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇకనైనా మీ అభిప్రాయాలు ఏంటి ఈ విషయానికి సంబంధించి? మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ చాలామంది కామెంట్ చేస్తున్నారు, సుప్రీంకోర్టు తీర్పును మీరు స్వాగతిస్తున్నారా అనే ప్రశ్నకు, ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు 67% మంది అవునంటుంటే, 68% మంది అవునంటుంటే 31% మంది మాత్రం కాదు అని చెప్తున్నారు. నౌ ఇట్ 69% ఎస్ అంటున్నారు, 31% నో అంటున్నారు. మీ అభిప్రాయాలను కూడా మాతో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. అండ్ చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఒకసారి నేను ఆ కామెంట్స్ కూడా చదివే ప్రయత్నం చేస్తాను. విజయ్ కామెంట్ చేస్తున్నారు గుడ్ అని. మేబీ ఈ తీర్పు మంచిదని ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చేమో. అలాగే లవన్ కొత్తూరి కామెంట్ చేస్తున్నారు, ఓన్లీ ఎస్సీలకే ఎందుకు ఇంత బంపర్ ఆఫర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకొంచెం క్లియర్గా మీ అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేయండి. అలాగే రజిత జక్కుల కామెంట్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. ఎందుకు కరెక్ట్ కాదు? రాజ్యాంగం చెప్తుంది కదా, మీరు ఎస్సీ ఎస్టీలుగా ఉండి కొనసాగి, ఎవరైనా సరే ఎస్సీ ఎస్టీలుగా ఉన్నప్పుడు అట్రాసిటీ కేసును ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. ఆ బెనిఫిట్స్ని గవర్నమెంట్ నుంచి అయినా సరే, రాజ్యాంగపరంగా అయినా సరే. మతం మారిన తర్వాత అవకాశం లేదని రాజ్యాంగం చెప్తుంది. ఎందుకు కరెక్ట్ కాదని మీరు అనుకుంటున్నారు అనేది ఇంకొంచెం క్లియర్గా చెప్పే ప్రయత్నం మీరు చేయండి. ఫస్ట్ నుండి ఉన్న కులం ఎలా మారుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. మతంలో, క్రిస్టియానిటీలో కులాలు లేవు, అందరూ సమానమే. కాబట్టి అక్కడ ఇది వర్తించదు అనేది ఉద్దేశం. ఇంకొంచెం మీరు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేయొచ్చు. అవర్ నేచర్ అవర్ లైఫ్, ఎస్సీ ఎస్టీ బీసీ ఆల్సో ఇంప్లిమెంట్ దిస్ రూల్స్ అంటూ చెప్తున్నారు. అలాగే మధు కామెంట్ చేస్తున్నారు గుడ్ అని. ట్రూ క్రిస్టియన్ నెవర్ డిపెండ్స్ ఆన్ ఎనీ బెనిఫిట్స్ అంటూ దాసరి స్నేహ కామెంట్ చేస్తున్నారు. మంచి న్యూస్ అంటూ శ్రీనివాస్ కామెంట్ చేస్తున్నారు. సూపర్ అంటూ జోషు కామెంట్ చేస్తున్నారు. ఎస్సీ మాల రిజర్వేషన్ ఓకే అంటూ కామెంట్ చేస్తున్నారు జోషు. క్రిస్టియన్ ఎస్సీ మాల కాదు అంటున్నారు. ఎస్సీ మీనింగ్ హిందూ కల్చర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక హిమా సూపర్ అంటూ కామెంట్ చేశారు. అలాగే మరింత మంది కామెంట్స్ చేస్తున్నారు. మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోవచ్చు. ఇప్పటిదాకా ఉద్యోగాలు, గవర్నమెంట్ బెనిఫిట్స్ పొంది ఉంటే గవర్నమెంట్ జప్తు చేసుకుంటుంది అంటూ గ్రీన్ మేచప్ కామెంట్ చేస్తున్నారు. ఎంప్లాయీస్ ఎస్సీ మాలా రిజర్వేషన్ ఓన్లీ అంటూ కామెంట్ చేస్తున్నారు జాషువా. అలాగే ఎస్సీ ఎస్టీకి ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇవ్వండి అంటూ కామెంట్ చేస్తున్నారు శాంత్. ఇలా చాలామంది